ఓకే అందరికి నమస్కారం. సో ఈ రోజు మేము మా ఎస్పీ గారి ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ అద్దంకి టౌన్ లో గరటయ్య కాలనీలో మేము కాటన్ సర్చ్ ఆపరేషన్ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి మొదలుపెట్టి ఈ కాలనీలో అన్ని ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మా అద్దంకి సిఐ అండ్ మా సబ్ డివిజన్ లో ఎస్ఐలు సిబ్బంది అంతా కలిసి ఈరోజు వీధిలో ఉన్న అనుమానిత ప్రదేశాలు, ఇండ్లు, బండ్లు అన్ని చెక్ చేయడం జరిగింది. అనుమానంగా ఉన్న బండ్లన్నీ ఒక 29 టూ వీలర్లు, ఒక 6 ఆటోలు కూడా తీసుకొచ్చి పెట్టి అవి వాటిని క్షుణ్ణంగా వాళ్ళ రికార్డ్స్ అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా పరిశీలిస్తున్నాం. అలా విధంగా ముఖ్యంగా ఈ కాటన్ సర్చ్ ఆపరేషన్ మేము చేయడంలో ఉద్దేశం ఏమంటే, ఏమైనా మీ ఏరియాలో గంజాయికి సంబంధించి ఏమైనా గంజాయి పొట్లాలు కానీ, గంజాయి ఆకులు కానీ, ఇలాంటి గంజాయికి సంబంధించి ఏదైనా మెటీరియల్ కానీ ఎక్కడైనా ఉందేమో అనే అనుమానంతో అన్ని అనుమానంగా ఉన్న ఇండ్లు, వదిలేసిన సమాలు, లాక్ చేసిన ఇండ్లు, ప్రదేశాలు, మనుషులు, కిరాణా షాపులు ఉంటాయి కదా, అక్కడ ఏమైనా అమ్ముతూ ఉంటారేమో అనే అనుమానంతో ఆ షాపులు ఇవన్నీ చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి గంజాయి ఏమీ దొరకలేదు. కానీ ఈ సందర్భంగా మేము ఈ ప్రజలకు కూడా తెలియజేయడం ఏమంటే, గంజాయి మత్తు అనేది వదిలించుకొని గంజాయి జీవితాలను నాశనం చేస్తుంది కాబట్టి ఒకవేళ ఎవరైనా అత్యాశకు పోయి డబ్బు సంపాదన కొరకు గంజాయి వ్యాపారము చేయాలనుకున్నా వాటిని ప్రజలు స్వచ్ఛందంగా ఆ గంజాయి జోలికి పోకుండా ఈ గంజాయి మత్తును, ఆ వ్యాపారాన్ని నిర్మూలించే విధంగా ప్రజలు కూడా అందరూ వారు జాగృతి పొంది వాళ్ళ జీవితాల కోసం ఈ మా ఆపరేషన్స్ కు మేము చేసే గంజాయి వద్దు జీవితాలు ముద్దు అనే మేము చేసే ఈ ప్రచారానికి సహకరించి గంజాయి రహిత సమాజానికి వాళ్ళు ప్రజలందరూ కూడా తోడ్పడాలని మేము ఈ ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఏరియాలో అనుమానం ఉన్న ప్రతి ఏరియాలో మేము ప్రతి వారం కూడా ఈ గంజాయి గురించి ఈ ఆపరేషన్ సర్చ్ చేస్తూ ఉంటాము. ఎటువంటి గంజాయి రహితంగా సమాజం ఉండాలనే ఉద్దేశంతో మేము పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.